ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహసెన్ రెజాయ్. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తమపై అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్పై అణుబాంబును ప్రయోగిస్తుందని, ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని వెల్లడించారు మొహసిన్. అంతేకాదు, తుర్కియే, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలన్నారు. కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవని, వీటిలో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అయితే ఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండించింది. తాము అలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూది దేశం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు తాము మద్దతుగా నిలుస్తామని జూన్ 14న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు పాక్ రక్షణ మంత్రిత్వ ఖవాజా ఆసిఫ్. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకు పడుతుంది. ఓఐసీ దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉందని ఖవాజా చేసిన వ్యాఖ్యలను ప్రచురించింది తుర్కీ టుడే.